కళ్ళు కళ్యాణ్ జ్యువెల్స్ కలవారి కోడళ్ళు. అసలు మా స్థాయి ఏంటో తెలిసే నీకు? అది ముందు తెలుసుకుని ఆ తర్వాత మా ముందు నోరు తెరు. మా స్థాయి తెలియకుండానే మా పిల్లని కోడలుగా చేసుకున్నారా? మేం చేసుకోలేదే. మత్తులో ఉన్నవాణ్ణి మాయ చేసి మీరు మా ఇంటికి వచ్చారు. మాయ చేసినా మసిపూసినా కోడలు కోడలు కాకుండా పోద్దా ఏంటి? ఏంటే మాటకి మాట వేస్తున్నావు? నిన్నిక్కడే చంపి పారేస్తాను, జాగ్రత్త. ఏడ్చే దిక్కు కూడా లేదు. మున్సిపాలిటీ బండిలో నీ శవాన్ని తీసుకెళ్తారు. ఏంటమ్మా అంత రాజ్యం నుంచి చేస్తున్నారు? చంపేస్తారా? మేంత తీసామని దొంగతనం చేసామా, అట్టలు చేసామా? ఆ రెండు చేసిన ఊరుకునేదాన్ని. పచ్చని కాపురంలో నిప్పులు పెట్టడం అంతకన్నా పెద్ద నేరం. మా రేఖది కాపురం కాదేంటి? మీ కొడుకుని మా రేఖతో కాపురం చేయమన్నాను. వాళ్ళ కాపురం కూడా పచ్చగానే ఉంటది, రంగు మారుతూ, నేను గ్యారంటీ. నోర్మై, రోజుకో రంగు మార్చే మీరు మాట్లాడుతున్నారా? జగదీశ్వరమ్మ గారు, నాకు అవన్నీ అనవసరం. మీ కొడుకు మా రేఖమల్లో తాళి కట్టాడా లేదా? కట్టినప్పుడు దాన్ని పెళ్ళంగా చూసుకోవాలా లేదా? అలా చూసుకోకుండా వేరే దాంతో ఈ కిక్కలో పక్కపక్కలో చేస్తా ఉంటే సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఊరుకోవాలా? ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఏంటి లా పాయింట్స్ మాట్లాడుతున్నా? నాలుక కోసి పారేస్తాను. అలా తాళి కట్టిన పాపానికే మీరెన్ని తప్పులు చేసినా పని మనుషులుగానైనా ఇంకా భరిస్తున్నాం. లేకపోతే ఎప్పుడో మీ ఇద్దరిని బయటికి గంటేసేదాన్ని. ఎంటదో మామూడొస్తే ఏంటి సడుగుతున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. నీ దండం పెడతానమ్మా, నేనే తనకలేదమ్మా, వదిలేయమ్మా. మళ్ళీ ఇలాంటి పిచ్చి బాగుడు చెత్త బాగుడు వాగుతావా? బాగనమ్మా. ఇంత తిని మూలన పడుండు. నోరెత్తితే చెప్పానుగా చంపేస్తాను. రేఖ ఎక్కడున్నావే? కొట్టేస్తుందే బాబు, రావే త్వరగా. జగదీశ్వరి, ఏంటే నీ ధైర్యం, నీ తెలివితేటలు? నన్నే బోల్తా కొట్టించి నన్ను ఇక్కడ పడేశావు. చూస్తానే ఇంత తెగువ దమ్ము ఉన్నదాన్ని ఇలా రెచ్చగొట్టావు. చూడు, నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టయింది. అది ఫోన్ తీసుకెళ్ళింది, లేదంటే శ్యామలకే ఫోన్ చేసేదాన్ని. ఇప్పుడేం చెయ్యాలి? నాగమణి, నాగమణి! అయ్యో చూడవే బాబు, నాగమణి, 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 నాగమణి! ఈ అవకాశం కూడా చేజారిపోయింది. అమ్మా లేక ఏంటత్తయ్యా? ఇదిగోనమ్మా బీరువా తాళాలు. దానిలో 2 లక్షలు తీసుకొని నువ్వు అక్షర వెళ్ళి పండక్కి చీరలు కొనుక్కోండి. ఏంటి అలా చూస్తున్నావు? సరిపోవా? ఉండు, మీ మామయ్య గారికి ఫోన్ చేసి నా అకౌంట్లో డబ్బులు ఏమని చెప్తాను. అక్క, ఏంటి జగదీశ్వరి? ఈ క్షణం కోసం నేను అనుక్షణం ఎంత పరితపించానో తెలుసా అక్క? నాకిలా అందరం కలిసి ఆనందంగా ఉండాలనేది కోరిక కాదక్క, పిచ్చి. ఎలాంటి అరమరికలు లేకుండా అందరం ఓ తల్లి బిడ్డల్లా ఉండాలనే ఇంత కష్టపడ్డాను. ఇప్పుడు ఫలితం దక్కింది. అంతా నీ చలవే జగదీశ్వరి. ఆ రాక్షసు గనుక లేకపోయి ఉంటే మనమ
పాపం ఆ పిచ్చిదాన్ని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందమ్మా. అది ఎక్కడొచ్చి నిజం చెప్పేస్తుందోనని టెన్షన్గా ఉంది. భయపడకక్క, అది చచ్చినా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టదు. రా కోయిదరా, రా రా కోయిదరా, రా రండి. కుర్రో కుర్రు. మా అమ్మడు ఎక్కడుందో ఏంటో. ఏయ్, ఎవడు వీడు? ఓ సదానంద, ఓ పరమాత్మ, సర్వ ప్రాణులయందు సాటి మానవులైన వీళ్ళకి ప్రేమను ప్రసాదించు నాయనా. కోయిదరమ్మా, మా రాక ఎక్కడికి పోయిందో ఎక్కడుందో చెప్తానన్నాడు, అందుకే తీసుకొచ్చాను. ఈ దొర ఇప్పుడు చెప్తాడా? సరే చెప్పించుకో, సరదాగా మేము వింటాం. అయినా కోయదొరల కాలం చెల్లింది, ఇంకా వీళ్ళని నమ్ముతున్నావా? సకల అంతర్యామి వీళ్ళలో నిజభావాన్ని ప్రసాదించు. కోయదొర అంటున్నావు? నీ భాష ఏంటి ఇలా ఉంది? ఈశ్వర, పలువురు దూషించిన నాలో ప్రేమను అభివృద్ధి చెయ్యి. ఏయ్, ఏంటి న్యూసెన్స్? వెళ్ళవతలకి. నా బిడ్డ అచోకి చెప్తానంటున్నాడు, తెలుసుకునివ్వండి అయ్యా. మీరు చెప్పండి కోయిదరా. చూడండమ్మా, మేము మా భాష మారకపోతే ఇదిగో ఈ తల్లి అంది కదా, ఇంకా నమ్ముతారా అని. ఆ నింద రాకూడదనే భాష మార్చాను. ఇదిగో నువ్వు బాస్ మార్చుకో, సొక్కాయ మార్చుకో, ఇవన్నీ నాకు అనవసరం కోయిదరా. ముందు మా రాక సంగతి చెప్పు. త్వరగా చెప్పోయా. భాష మారినంత మాత్రాన నువ్వు చేసే మాయలు మారవు గాని చెప్పు చెప్పు. మంచి టైంపాస్ నాకు. పేరేంటన్నావమ్మా? రేఖ, నేను ముద్దుగా అమ్మడు అంటాను. ఎక్కడుంది కోయిదరా? ఈ ఇంటికి తూర్పు దిశగా 2 మైళ్ళ దూరం వెళితే అక్కడ పాడుబడిన ఫ్యాక్టరీ ఉంది. అందులో మా అమ్మడు చెప్పండి. ఆ పాడుపడ్డ ఫ్యాక్టరీకి ఎడమవైపు తిరిగితే అక్కడ ఓ పెద్ద వేప చెట్టు ఉంది. ఏంటమ్మా వీడన్నీ కరెక్ట్గా చెప్తున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు శ్రీరామ్. భాష చూస్తే మామూలుగా ఉంది, వేషం చూస్తే కోయిదొర. ఇంతకీ ఎవడే ఉంటాడు? చెట్టు కింద ఉందా? అయ్యో నా బిడ్డ, చెట్టు పుట్టగా పెట్టింది కదా నీకు రేఖ. ఆ వేప చెట్టుకు పక్కనే ఓ ఇల్లుంది. ఆ ఇంటికి ఇనుప మెట్లు, ఆ పై గదిలో అక్కడ ఉందా? లేదు. ఆ ఇంటి కింద ఓ గదిలో బంధించబడి ఉంది కోనా. అనయ్య, వీడంతా నిజమే చెప్పాడు. మనం అక్కడే దాచాం. ఎవరు బంధించారు దొర నా కూతుర్ని? తినబోతూ రుచెందుకు? అక్కడికి వెళ్తే నీ బిడ్డే చెప్తుంది కదా. వెళ్ళు. దొరా, నీకు కావాలంటే ఇంకో 5 ఏళ్ళు ఎగట్టిస్తాను, నువ్వు రా దొరా. పద కుర్రో కుర్రో. పద, పద. ఏంటి శ్రీరామ్, వీళ్ళ సంగతి ఏం అర్థం కావడం లేదు. వీడి సంగతి తర్వాత ఆలోచించవచ్చమ్మా, ముందు రేఖ సంగతి ఆలోచించాలి. ఇప్పుడు వీడు వెళ్ళి రేఖను విడిపిస్తే పరిస్థితి ఏంటో ఆలోచించు. దాని మొహలే శ్రీరామ్, 4 తంతే అదే పడుంటుంది.
ఆ పడి ఉండే రోజులు పోయాయమ్మా. రేఖ ఇప్పుడు చాలా పట్టుదలగా ఉంది. ఇంతకాలం పెద్దమ్మ అండతో అక్షర గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి తట్టుకోలేక అక్షరోద్దని బయటికి పంపించడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. అవును శ్రీరామ్, నువ్వు చెప్పింది కరెక్టే. అయినా ఈ చెంచుకు వీడెక్కడ దొరికాడు? దొరికాడు, ఆ రేఖే పంపించిందో. ఇదిగో కోయిదరా, నువ్వు చెప్పిందే నిజమైతే నీకెంత కావాలంటే అంత ఇస్తా. అక్కడ గాని నా రేఖ లేదనుకో కుక్కని తన్నుడు తంట. హే భగవాన్, ఆ. ఏది ఆ? ఏడి ఇదేనా? ఇల్లే కోనా? పద వచ్చేస్తానుండు. ఇదేనమ్మా రూము. తాళం వేసిందటి బయటికి వెళ్ళిందా? లోపలెట్టి తాళం వేసారని చెప్పావు కదా, అలా గురిగా చూడకయ్యా. తాళం ఎలా పలగొట్టాలో అలా ఆలోచించు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అమ్మ రేఖ, అమ్మ రేఖ, రేఖ. ఆగమ్మా, పట్టుకో. చూడు, తాళం పగలగొడుతున్నారు. కొట్టు కొట్టవయ్యా, కట్టి కొట్టాలి. ఇప్పుడు అది బయటికెళ్ళి ఏం రాద్ధాంతం చేస్తుందో ఏమో. మనం కూడా వెళ్దామమ్మా. వద్దు శ్రీరామ్, మనమే తాళం వేసి మనమే తీసినట్టుగా ఉంటుంది. రాణి బయటకొస్తుంది కదా, అప్పుడు దాన్ని ఫాలో అయ్యి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. కొట్టవయ్యా, బాగా కొట్టు. ఆపయ్యా, నువ్వు తాళం పగలగొడతట్లేదు, తాళం వేస్తున్నట్టుంది. ఇటు ఇయ్యి. పట్టుకో తప్పా. చూసావా ఒక దెబ్బ. నాకు తాళాలు పగలు కొట్టే అలవాటు లేదమ్మా. ఎటకారమా? పడగొట్టడానికైనా పగలగొట్టడానికైనా కావాల్సింది అలవాటు కాదు, తెలివి. పద లోపలికి. ఏం చేస్తున్నారమ్మా? అయ్ బాబోయ్! నా కూతురుని అబ్బా! అబద్ధం చెప్తావా? అబ్బా! రేయ్! అయ్యో! పదమ్మా, పద. అమ్మో! అబ్బో! హే భగవాన్! రేయ్, ఆగరా పొట్టోడా. రేయ్, ఆగరా. చచ్చినోడా. మాటకి ముందు మాట తర్వాత దేవుణ్ణి తెలుసుకుని ఉంటే నువ్వు చెప్పిందా నిజం అనుకున్నాను కదరా. లోపల మా రాకలేదు కదరా. చచ్చినోడా. ఒరేయ్ ఆగరా. వస్తున్నాను ఉండరా. ఓ గుర్రు! రేయ్, ఇదేనమ్మా తీరాదు. ఇల్లు. రేయ్, ఎందుకమ్మా రేయ్. నన్ను సాగు కొడతావ్? అబ్బా! అయ్యో! ఒరేయ్, చూడు. అదు పొట్టు తెచ్చినోడా. ఆగరా. వేసిన తాళం వేసినట్టుగానే ఉంది, అదెలా తప్పించుకుంది శ్రీరామ్? చూద్దాం, పదమ్మా. జగదీశ్వరి, ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు. 2 రోజుల్లో మీ ఇంటి పరువు వీధికిడుస్తా. రెడీగా ఉండు. దీని పొగరు చూసాక శ్రీరామ్, అసలు రేఖలా తప్పించుకోగలిగిందమ్మా? నాకు అదే అర్థం కావడం లేదు. ఎవరికీ తెలియకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇదేంటి ఇలా జరిగింది? ఒకవేళ ఈ కోయదూర్ రేఖ మనిషి ఏమో. వాడి భాష చూసావుగా, మామూలుగానే ఉంది. పైగా అడ్రస్ కూడా కరెక్ట్గా చెప్పాడు. అవును శ్రీరామ్, వాడు దీని మనిషి అయ్యుండొచ్చు. మనం ఫాలో అవుతామని తెలిసే వదిలేసి వచ్చుండొచ్చుగా. మరి చెంచుకైనా చెప్పాలి కదమ్మా. చెప్పకుండా తన చేత తన్నులు ఎందుకు తిన్నాడు? దాని నోరు మంచిది కాదన్న సంగతి మనకంటే రేఖకే ఎక్కువ తెలుసు. చెప్తే ఎక్కడ మనతో చెప్తుందో అని చెప్పొద్దు అని చెప్పుండొచ్చుగా. మ్మ్. ఏమైనా రేఖకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలమ్మా. తన బుర్రే బుర్ర. మనం ఎంత ఆలోచించి ప్లాన్ చేసాం. పట్టుమని 24 గంటలు కూడా కాలేదు, మన అంచనాలన్నీ తలకిందులు చేసేసింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు శ్రీరామ్. చేసేదేముందమ్మా, ఇంటికే వెళ్దాం. అక్కడ ఆవిడ గారు ఎంత బేభత్సం సృష్టిస్తుందో ఏంటో. అది మన ఇంటికి వెళ్ళదు శ్రీరామ్. మరి స్ట్రైట్ గా అక్షర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళుంటుంది. అక్కడికెందుకమ్మా? ఎందుకంటావిడ శ్రీరామ్? మీ అమ్మాయికి నేను సవతిని, ఈ ఇంట్లో పని మనిషిని కాను అని బాంబు పేల్చడానికి వెళ్ళుంటుంది. అదే జరిగితే పరిస్థితి ఏంటమ్మా? వదిన తట్టుకోగలదా? అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడు?
తలుచుకుంటేనే టెన్షన్గా ఉందమ్మా. అమ్మగారా అమ్మగారా బాబా ఏ వరపులు రమస్తాన్ ఏదో పండ్లో ఉండుంటారు వస్తారులే. అమ్మా ఇదేనా రావడం? లేదమ్మా, నిన్నే వచ్చి గేట్ దగ్గర ఉండి ఇప్పుడే వస్తున్నాం పైకి. నువ్వు నోరు మీరా. సర్లేమ్మా, నేను వెళ్ళి కారు పక్క పెట్టొస్తాను, నువ్వు అమ్మగారిని చూసుకో. పడుకో. అమ్మా అక్షర చాలా సంతోషంగా ఉన్నావు. ఏమన్నా విశేషమా తల్లి? నాన్నెలా ఉన్నాడమ్మా? ఎప్పుడు నువ్వు ఒక్కదానివే వస్తావు, నాన్నని తీసుకురావేంటి? ఎక్కడమ్మా, నిన్ను చూడాలి అంటారు, మళ్ళీ ఏదో పని పడుతుంది. ఆయనకి కూతురు కంటే బిజినెస్లే ఎక్కువైపోయాయమ్మా. అలా అనకమ్మా. నీకు నిజం చెప్పనా, నిన్ను నాకంటే మీ నానే ఎక్కువ ఇష్టపడతారు. అది తెలుసులే అమ్మా. వదినా ఎలా ఉన్నారు? ఫోన్ కూడా చేయలేదే. బాగున్నారా? బావున్నాను వదినా. అక్షర, నీకు లోపల పాలు కలిపి పెట్టాను, నువ్వు వెళ్ళి తాగు. అమ్మని నేను తీసుకెళ్తానులే. అలాగే అత్తయ్య. అత్తయ్య ఈరోజు ఫుల్ జోష్ మీద ఉంది. ఈ జోష్లో అమ్మకి చెప్తుందో ఏమో. ఏంటమ్మా? ఆ? వెళ్ళు. అలాగే అత్తయ్య, వెళ్తున్నాను. చాలు భగవంతుడా, వదన్లో గొప్ప మార్పు తీసుకొచ్చావు. నాకంతే చాలు. ఎలా ఉన్నావు లేక? దీనికేం వదినా, ఇంట్లో అందరికన్నా చిన్నది కదా, దీని మాటే వేదం మాకు. ఈ మధ్య గారవం ఎక్కువయ్యి తిండి కూడా తింటాం మానేసింది. ఈ కాలం పిల్లలకు సన్నగా ఉండడం ఫ్యాషన్ అయిపోయింది వదినా. అవును, జగదీశ్వర్ వదినేది? ఆయన అత్తయ్య బయటికెళ్లారు పెద్దమ్మా. అలాగా. బాగున్నావా చెంచు? ఎక్కడ బాగుంటానమ్మా, నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా. ఏంటప్పా, ఆదిలక్ష్మి వెళ్ళిపోయిందా? నువ్వు నోరుపోయిరా. అదేంటి చెంచు లక్ష్మి, ఆదిలక్ష్మి ఎక్కడికి పోతుంది? అత్తలికి కదమ్మా ఇలా ఏడుతున్నాను. నా రేఖ నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయిందమ్మో, కనబట్టలేదమ్మా. ఇదేంటిది ఇక న్యూసెన్స్ చేస్తుంది? కొంపదీసి ఏడుస్తున్నట్టు నటిస్తూ అసలు సంగతి అమ్మకు చెప్పదు కదా. చెంచు ఊరుకో. ఎలాగమ్మా ఊరుకునేది? నా రేఖ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందో తెలిస్తే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా. అమ్మ జానకమ్మ మీ ఇంటికి కానీ వచ్చిందా? చెంచు, రేఖ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుంది? మా ఇంటికి కూడా రాలేదే, ఎటు వెళ్ళిపోయింది? ఓరే మస్తాను, నా కూతురు వెళ్ళిపోతే మీ అందరికి ఎలా కొలంగా ఉందా? రే మస్తాన్, నువ్వేమైనా అన్నావా? ఈడేది కట్టాడమ్మా, ఈడికి మా అమ్మాయి సంబంధం ఏంటి? చెంచు, మస్తాన్ ఎందుకు కోపడుతున్నావు? పాపం వాడేం చేశాడు? అత్త చెప్పమ్మా. మాగాన్ని మొగుండే ఉండి డ్యూటీ లేని రోజున గడప కూడా దాటను. ఈ గొడవ మనకెందుకు గాని, పదవదిన వెళదాం. పాపం ఆదిలక్ష్మి. మా అమ్మాయి పేరు రాగమ్మా. సర్లే, ఏదో ఒకటి. ఎటెళ్ళుంటుందో కాస్త చూడరా మస్తాన్. అయ్యో పెద్దమ్మ, రేఖ ఎక్కడికి వెళ్ళదు, దానికి మధ్య పిచ్చి పట్టింది. ఎప్పుడు? ఈ మధ్యనలే. అవును చెంచు, నిజంగా. పదండి వదినా. నా రేఖ పిచ్చిదని చెప్తారా? చూస్తాను. మీరు పిచ్చోళ్ళ నా రేఖ పిచ్చితో తేలుతారా? ఏంటే నువ్వు తేల్చేది? ఆ రేఖ వచ్చిన తర్వాత ఇద్దరు కూర్చొని తీరిగ్గా తేల్చుకోండి. ఇంకా అదేమొద్దే. ఒరే సచ్చినోడా, ఏం మాట్లాడతావురా? చెప్పండి. కళ్యాణ్ జ్యువెల్స్ కలవారి కోడళ్ళు